రైట్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెరిగింది అధ్యక్ష గతం కంటే ఇప్పుడు. అదేవిధంగా సి ప్రశ్నకు లబ్ధి పొందిన విద్యార్థుల సంఖ్య 7,65,750 మంది విద్యార్థులు అధ్యక్ష. మరి వీరందరూ అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి 2025 ఫిబ్రవరి వరకు చేసిన మొత్తం ఖర్చు విద్యార్థుల డైట్ ఛార్జీల మీద మరి 499,51,66,000 అధ్యక్ష. ఈ రకంగా ఈ 4 నెలల్లోనే ఇంత పెద్ద ఎత్తున అంటే విద్యార్థుల డైట్ ఛార్జీలు ఓవరాల్గా 40% విద్యార్థులకు వాళ్ళ యొక్క డైట్ ఛార్జీల మీద పెంచడం జరిగింది అధ్యక్ష. రామచంద్ర నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్లు దేశ ప్రగతి పదంలో సాగాలన్నా అదేవిధంగా ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా ఆ ప్రగతి కేవలం పటిష్టమైన విద్యా వ్యవస్థ అదేవిధంగా ముఖ్యంగా విద్యార్థులు యువత పాత్ర కీలకంగా ఉంటుంది అధ్యక్ష. మెరుగైన సమాజం ఏర్పాటు కావాలన్నా అలాంటి సమాజంలో ఆర్థిక సమానత్వం రావాలన్నా తప్పకుండా విద్యా వ్యవస్థ మీద ఏ ప్రభుత్వమైనా పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఉక్కు నరాలు ఇనుప కండరాలు మనోధైర్యంతో గుండె నిబ్బరంగా ఉండే యువకులు కేవలం 100 మంది చాలు ఈ దేశ ప్రగతి కోసం అని చెప్పేసి ఆనాడు చెప్పినట్టు మరి యువకులు ఈ దేశ ప్రగతిలో కీలకమైన పాత్ర పోషిస్తారు అధ్యక్ష. అలాంటి యువకులలో పేద బడుగు బలైన వర్గాలు దళిత గిరిజన బహుజన కుటుంబాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే వారి విద్య సాగుతూ ఉన్నది అధ్యక్ష. అలాంటి ప్రభుత్వ పాఠశాలల్లో పేద బడుగు బలైన వర్గాల నిరుపేద కుటుంబాల విద్యార్థుల్లో అక్షర జ్ఞానం వెలిగించాలని అక్షర జ్యోతి మరి వల్లనే సమాజం ఏర్పాటు అదేవిధంగా ఆర్థిక సమానత్వం ఏర్పాటు అవుతుంది అధ్యక్ష. మరి ఈనాడు నిరుపేద కుటుంబాల విద్యార్థులు దాదాపుగా 7 లక్షల పైచీలుగా విద్యార్థులందరూ ఆశ్రమ గురుకుల పాఠశాలలో చదువుతున్నారు అధ్యక్ష. దాదాపుగా ఈ సభలో ఉన్న మేధావులందరూ కూడా గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు అధ్యక్ష. మరి అలాంటి వారు ప్రపంచ దేశాలతో పోటీ పడాలి, అన్ని భాషల్లో వారు పరిపూర్ణత సాధించాలి అనే లక్ష్యంతో మరి రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా ఇంటర్గ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్స్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు సాగుతూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా గురుజాడ అప్పారావు గారు చెప్పినట్టు తిండి తింటే కండగలుగునోయ్ కండగలవాడే మనిషోయ్ అని చెప్పేసి విద్యార్థుల్లో కేవలం అక్షర జ్ఞానమే కాకుండా మనోవికాసమే కాకుండా వారిలో మరి ధైర్యాన్ని నింపే విధంగా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో గత 7 సంవత్సరాల క్రితం ఎప్పుడో పెంచిన మెస్ డైట్ ఛార్జీలు మరి ఈ ప్రభుత్వం మన ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 40%, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ 200% విద్యార్థులకు అందించడం ఇది హర్షణీయమైన అభినందించాల్సిన విషయం అధ్యక్ష. ఎందుకంటే మరి